అలాగే రెండో విషయం ఏంటంటే, ఒక విశ్వాసి జీవితంలో ఇలాంటి సమస్యలు రావడానికి రెండో కారణం ఉంటుంది. అది ఖచ్చితంగా మనం తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యోబే. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అనుకుంటే, స్పిరిచువల్గా దేవుల్లో నీ జీవితం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే, వితౌట్ టెస్ట్ దేర్ ఈజ్ నో ఎనీ ప్రమోషన్. ఒక పరీక్ష లేకుండా నీ జీవితంలో ఎన్నడూ నీవు ఉన్నత స్థాయికి పోలేవు. 2వ క్లాసు 3వ క్లాసు 3 నుంచి 4 4 నుంచి 5 డిగ్రీ నుంచి ఇంకా పీజీకి వెళ్ళాలంటే ఎలాగైతే నువ్వు పరీక్షలు రాయాలో అలాగనే నీ విశ్వాసములో కూడా అంచెలంచెలుగా ఎదుగుతావు. నీవు ఒకే రోజు కంప్లీట్గా దేవుని కుమారుడిగా అయిపోయే పరిస్థితి నీకు రాదు. నువ్వు అలాంటి దేవుని యొక్క స్వరూపంలోకి పరిస్థితుల్లోకి నువ్వు ఎదగాలంటే తప్పనిసరిగా డే బై డే లేక అప్పుడప్పుడు స్టెప్ బై స్టెప్, ఒక్కో సమయంలో ఒక్కో సందర్భంలో నీకు వచ్చే ప్రతి పరీక్ష శోధన ఏం చేయాలి? నువ్వు జయిస్తూ రావాలి. దేవుని స్తోత్రం. అది కూడా నిన్ను చాలా ఒత్తిడి చేస్తుంది. చూడండి, ఎవ్రీ బిలీవర్, ఎనీ బిలీవర్, టేక్ ఎనీ బిలీవర్, ఎవరన్నా మీరు తీసుకోండి, టెస్ట్ తర్వాతే వారికి ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. పరీక్షించబడ్డాకే వారికి దీవెన వస్తుంది. పరీక్షించబడిన తర్వాతనే వారి ఆత్మీయ జీవితం మునుపటి కన్నా స్ట్రాంగ్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గమనించిన అబ్రహామును చూడండి, దేవుడు వెంటనే దీవించలే. కొడుకు పుట్టిన వెంటనే సంబడం అనుకోలే. హల్లెలూయా. నీ శత్రువులు గౌని నువ్వు స్వాధీనపరుచుకుంటావని దేవుడు చెప్పినప్పుడు, నీ సంతానము శత్రువులు గౌని స్వాధీనపరుచుకుంటుందని సంతానం నీ కొడుకునిస్తాననేది నెరవేరింది, కానీ శత్రువు గౌని స్వాధీనపరుచుకుంటావు అనే ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలే. నెరవేర్చబడాలి అంటే దేర్ షుడ్ బి ఎ టెస్ట్. అక్కడ ఏముండాలి? ఒక పరీక్ష ఉండాలి. అక్కడ దేవుడు ఖచ్చితంగా శోధించాలి నిన్ను. నీ విశ్వాసము